సినిమా ఆయన మహా నేను మిస్టర్ బీన్ అన్నమాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. రాక్ స్టార్ మంచు మనోజ్ ఓ ప్రకటన విడుదల చేశాడు తన సోషల్ పేజ్ వేదికగా. యూనిటీ అనే ఓ సోషల్ ప్రోగ్రామ్ ని మొదలు పెట్టాడు. దాని ఉద్దేశం రైతుల సంక్షేమం. యూనిటీ లక్ష్యం ఆత్మహత్యలకి పురుగొల్పుతున్న రైతుల సమస్యలకి అంతం పలకటం అని చెప్పుకొచ్చారు. అందుకోసం అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళు పనిచేసే ఒక్కరోజు వేతనాన్ని సమర్పిస్తే చాలా మంది రైతుల విధిరాతని మార్చే అవకాశం ఉంటుంది అని మనోజ్ పిలుపునిచ్చారు. ఆ పైన సేవ్ ద ఫార్మర్ అనే చైన్ రియాక్షన్ కి అంకురార్పణ చేశారు. మనోజ్ ఓ 5 సెలబ్రిటీలని ఈ విషయంగా నామినేట్ చేశారు. వాళ్ళు మరికొంతమందిని నామినేట్ చేయటం, అది ఐస్ బకెట్ ఛాలెంజ్ లాగా జనాల్లోకి వెళ్ళాలి, అందరూ రియాక్ట్ అవ్వాలి. ఫార్మర్స్ కోసం ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేయాలి అన్న ఉద్దేశం ఇందులో కనపడుతుంది. మనోజ్ చేసింది చాలా మంచి ఆలోచన, ఒప్పుకోవాల్సిందే. ఈ మధ్యన బాహుబలి సూపర్ సక్సెస్ తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో బాహుబలి మేకర్స్ ని రిక్వెస్ట్ చేయడం కనిపించింది. చాలా లాభాలు వచ్చాయి కదా, అందులో కొంత ఫార్మర్స్ కోసం డొనేట్ చేయండి అని అడగటం కనిపించింది. అలా అడగటం తప్పు కాదు, కానీ ప్రాక్టికాలిటీకి వస్తే ఓ విషయాన్ని గమనించాలి. కేవలం డబ్బులు ఇవ్వటంతోనే రైతుల సమస్యలు తీరతాయి అనుకోవటం సరైన ఆలోచన కాదు. భారతదేశంలో 130 కోట్ల మంది ఉన్నాం. అందులో 50 కోట్ల మంది తలా 100 రూపాయలు వేసినా బోల్డంత వస్తుంది ఫండ్. అలానే ఇంకా చాలా మంది దయార్థ హృదయాలు ఉన్నారు. మంచి జరుగుద్దు అంటే కళ్ళు మూసుకుని లక్షల్లో కోట్లలో డొనేట్ చేయడానికి. డబ్బుంటే ఏదైనా చేసేయచ్చు అనుకోవడం పొరపాటు అవుద్ది. ఎలా అంటే 450 కోట్ల రూపాయల డబ్బును తీసుకొచ్చి ఒక చోట కుప్పగా పోస్తే బాహుబలి సినిమా తయారవలా. 5 సంవత్సరాలు 100 మంది కష్టపడితే బాహుబలి తయారైంది. దీనావస్థలో ఉన్న రైతుల పరిస్థితిని కూడా ఈ కోణం నుండే చూడాలి. డబ్బులు పంచితే తాత్కాలిక ఉపశమనమే. ఈ సంవత్సరం గడిచుద్ది, వచ్చే సంవత్సరం ఎవరొస్తారు, మళ్ళీ ఎవరి దగ్గర దేహి అంటూ నుంచోవాలి. గవర్నమెంటే రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు పెట్టింది, కానీ అవి చేరవలసిన వాళ్ళకే కరెక్ట్ గా చేరట్లా. ఇండియా వ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సమస్యని రైతులు ఫేస్ చేస్తున్నారు. ఆ సమస్యలకి రకరకాల కారణాలు, వాటిని ఫైండ్ అవుట్ చేసి వాటికి పరిష్కారాలు వెతకాలి. డబ్బులిచ్చి చేతులు దులిపేసుకుంటే జరిగేదే ఉండదు. బాధల్లో కూరుకుపోయిన రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలి అంటే ఓ కార్యాచరణతో ఆసక్తి ఉన్న వాళ్ళందరూ రంగంలోకి దిగి సమస్యలకి పరిష్కారాలు కనుక్కోవాలి. డబ్బుదేముంది, మంచి ప్రయత్నానికి అందరి సహకారం వద్దన్నా దొరుకుద్ది. మంచు మనోజ్ యూనిటీ ప్రోగ్రామ్ తో సమస్యల పరిష్కారాన్ని సూచిస్తున్నాడు. గొప్పగా అనిపించింది. యూనిటీ గోల్స్ అంటూ కొన్ని ప్రతిపాదనలు పెట్టాడు. గవర్నమెంట్ అందిస్తున్న స్కీములకి సంబంధించి రైతుల్లో అవేర్నెస్ తీసుకురావాలి. సూపర్ పాయింట్. రైతుల కుటుంబాల్లో ఉండే మహిళలకు కూడా ఏదో ఒక ఆదాయ వనరు సృష్టించాలి. వాటర్ రిసోర్స్ ని అభివృద్ధి చేయటం, పిల్లలకి చదువు. మేజర్ గా అన్ఎడ్యుకేషనే రైతుల్ని సమస్యల్లోకి నెడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువుకున్న వాళ్ళు, తెలివిగా వ్యవహరించే వాళ్ళు వ్యవసాయంతో కూడా బాగానే ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. చాలా మంది ఎన్జిఓస్, కార్పొరేట్స్ రైతుల కోసం కొన్ని స్కీమ్స్ అనుకుంటున్నారు. వాటికి రైతులకి మధ్య యూనిటీ బ్రిడ్జ్ లా పనిచేస్తుంది అంటున్నాడు మనోజ్. మంచి ఆలోచన. అలానే వ్యవసాయ ఉత్పత్తుల్ని ఈ మార్కెట్ చేసుకునే విధంగా కొన్ని ఆలోచనలు జరుగుతున్నాయి. అలాంటి వాటి విషయంగా కూడా యూనిటీ చొరవ తీసుకుంటుంది అని మనోజ్ పేర్కొంటున్నాడు. యూనిటీతో మనోజ్ చేయాలనుకుంటున్న పనులన్నీ కూడా బ్రహ్మాండం, అందులో అనుమానమే లేదు. కాకపోతే ఓ పోస్టర్ తయారు చేసి సోషల్ పేజ్ లో పోస్ట్ చేసినంత ఈజీ కాదు ఇవన్నీ కార్యరూపంలోకి రావటం. నిబద్ధతతో నిలబడి కృషి చేయాలి. అందుకోసం డబ్బే కాదు, వ్యక్తిగత సమయాన్ని కూడా చాలా కేటాయించాలి. ఏమరపాటుగా ఉన్నా, సరైన ప్రణాళికలు వేసుకోకపోయినా మంచి సంగతి మానే అవమానాల పాలవలసి ఉంటది. ఎందుకంటే రైతుల సంక్షేమంతో రాజకీయ నాయకులకి కావలసినంత ప్రయోజనం ఉంది. ఆ క్రెడిట్ ని వేరే వాళ్ళు కొట్టేస్తుంటే చూస్తూ వాళ్ళు ఊరుకోరు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి. మంచు మనోజ్ గట్టివాడే. రియల్ హీరో మాత్రమే కాదు, రియల్ హీరో కూడా అనిపించుకోవాలి. ఈ యూనిటీ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలి. రైతుల జీవితాల్లో కొత్త వెలుగు నింపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మారుతి టాకీస్. థ్యాంక్ యూ.